మనం కొన్ని ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేద్దాము. ఇది ఒక జామెట్రీ మీద బేస్డ్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ చూడండి. ఏ సర్కిల్ మీరు ఐ థింక్ యూ హ్యావ్ దట్ స్క్రిబుల్ ప్యాడ్ అండ్ పెన్ బై యువర్ సైడ్. సో ఏ సర్కిల్ హ్యాస్ ది సేమ్ ఏరియా యాజ్ దట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ డయాగనల్ ఆఫ్ లెంగ్త్ 11 centimeters. వాట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్? ఇది ఆన్సర్ అనుకోండి 8.8. నేను ముందైతే ఇలా రాసేసాను మామూలుగా చెప్పేద్దామని. వర్కౌట్ చూపిస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఇక్కడ వర్కౌట్ చూపించాను అనమాట. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే విడిచిన డేటా ఏమిటి మనకి? ఏ సర్కిల్ హాస్ ది సేమ్ ఏరియా యాజ్ దట్ ఆఫ్ ఎ స్క్వేర్. అంటే ఒక సర్కిల్ ఒక స్క్వేరు రెండిటి యొక్క ఏరియా సమానం. తర్వాత ఏం చేశాడు? స్క్వేర్ యొక్క డయాగనల్ ఇచ్చాడు. స్క్వేర్ డయాగనల్ 11 centimeters అని ఇచ్చాడు. సర్కిల్ డయామీటర్ ఎంత? ఇది అడిగిన క్వశ్చన్. దీనికి మనం ఏం చేయాలి? ముందు మనం డేటాలో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏరియా ఆఫ్ సర్కిల్ సమానం అన్నాడు కనుక ఆ రెండు సమానం చేసుకోవాలి. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏమిటండి? స్క్వేర్ లో 4 sides ఈక్వల్ గా ఉంటాయి కనుక మీకు ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, సైడ్ స్క్వేర్. అదే రెక్టాంగిల్ అయితే మనం ఏం చేస్తాము? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ఒక సైడ్ బి ఒక సైడ్ తేడాలు ఉంటాయి కనుక దీనికి ఒక సైడ్ ఏ అనుకుంటే 4 sides ఏ ఉంటాయి. స్క్వేర్ మీన్స్ 4 sides ఆర్ ఈక్వల్. Therefore, A square is the area. So, area of square అంటే A square. A square అంటే ఏమిటంటే A అంటే సైడ్. సైడ్ ఎలా వస్తుంది మీకు? సైడ్ అంటే ఏమిటి? మనకి ఇక్కడ సైడ్ లెంగ్త్ ఇవ్వలేదు. స్క్వేర్ లో డయాగనల్ లెంగ్త్ ఇచ్చాడు. సో మనం వీ హ్యావ్ టు గెట్ లెంగ్త్ ఆఫ్ ది సైడ్ ఫ్రమ్ ది డయాగనల్. డయాగనల్ కి లెంగ్త్ సైడ్ లెంగ్త్ కి ఉన్న రిలేషన్ ఏమిటంటే మనకి ఎప్పుడు కూడా ట్రయాంగిల్ డయాగనల్ అంటే ఇక్కడ ఒకసారి మీకు షో ఇప్పుడు ఇందులో మనం స్క్వేర్ ఒకటి ఇలా గీసాం అనుకోండి. ఇది ఒక సర్కిల్. వీడు మనకి ఇచ్చిన డేటా ఏమిటంటే ఈ రెండింటికి ఏరియాస్ ఆర్ ఈక్వల్. ఈ స్క్వేర్ కి దీనికి. ఇందులో ఏం చేశాడు? మనకి డయాగనల్ లెంగ్త్ ఇచ్చాడు. డయాగనల్ అంటే ఇది డయాగనల్ లెంగ్త్ 11 centimeters ఇచ్చాడు మనకి. ఇది ఇచ్చాడు ఇక్కడ. తర్వాత డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది వాడు అడిగిన క్వశ్చన్. ఇది మనకి ఇచ్చింది డేటా. ఇప్పుడు ఇంకో డేటా ఏమి ఇచ్చాడు? ఏరియాస్ ఆర్ ఈక్వల్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్. కనుక ఏరియా ఆఫ్ స్క్వేర్ లో మనకి డయాగనల్ లెంగ్త్ ఇచ్చాడు కనుక మనం దీని డేటాను ఉపయోగించుకుని ముందు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంతో కట్టి అది ఏరియా ఆఫ్ డయాగనల్ కి ఈక్వల్, ఏరియా ఆఫ్ సర్కిల్ కి ఈక్వల్ కనుక ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా తీసుకుని అందులో నుంచి వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. ఇది క్వశ్చన్. సో ఇందులో ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ 11 centimeters ఇచ్చాడు కనుక ఏరియా ఆఫ్ సర్కిల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏమిటి? 4 sides ఈక్వల్ కనుక ఏ సైడ్ ఈ స్క్వేర్ లో సైడ్ ఏ అనుకుంటే సో ఏ స్క్వేర్ బికమ్స్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే దిస్ సైడ్ ఇంటూ దిస్ సైడ్ అనమాట. మనకి ఇక్కడ కానీ ఈ లెంగ్త్ ఇవ్వలేదు. ఇది ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఇచ్చాడు 11 centimeters. ఇక్కడ డయాగనల్ అంటే హైపోటెన్యూస్. సో ఈ మొక్క తీసుకుంటే ఇది ట్రయాంగిల్ అయింది. ఈ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ కి సైడ్ కి ఉండే రిలేషన్ ఏమిటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. అంటే ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి అని మనం వేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ రెండు ఒకటే కనుక ఇది ఏమవుతుంది? 2a square అవుతుంది అనమాట. ఇది 2a square ఈజ్ ఈక్వల్ టు 11 square అని వస్తుంది మనకి. అంచేత ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమైంది? ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఏ అంటే సైడ్ రావాలి. సైడ్ ఏమవుతుంది? డి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్. డయాగనల్ నుంచి హౌ టు డెడ్యూస్ ది సైడ్ అనేది అంటే ఏ కనుక ఇవి మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ కనుక మనకి ఫార్ములా ఎప్పుడు కూడా ట్రయాంగిల్ లో ఇది ఏనే కనుక దీనికి ఆ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2a square అవుతుంది. 2a square ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. అదే ఇక్కడ మనం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ని తీసుకొచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 చేసి హోల్ స్క్వేర్ చేశాం. మనకి ఇక్కడ ఏం చేశాడు? దీన్ని ఓపెన్ చేస్తే డి స్క్వేర్ బై 2 అవుతుంది. అంతేకాదు డి హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. డి స్క్వేర్ అంటే డి 11 centimeters ఇచ్చాడు కనుక 11 11s 121 by 2 అవుతుంది. అంటే 60.5 square centimeters. దిస్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్.
దిస్ ఈజ్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ది సర్కిల్. అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఆల్సో 60.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏమిటి? పై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏమిటి? హాఫ్ డయామీటర్. సో d/2. సో ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ d/2 హోల్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ మనకి d/2 హోల్ స్క్వేర్ అంటే ఏమిటి? డి ఎంత ఇచ్చాడు ఇక్కడ? d/d కనుక్కోవాలి మనం. వాట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అనేది మనం కనుక్కోవాలి. కనుక దీన్ని పై d స్క్వేర్ బై 4 ఏమంటాం మనం దీన్ని? అంటే పై d/2 హోల్ స్క్వేర్ అంటే పై d స్క్వేర్ బై 4. అంటే పై ఇంటూ డి స్క్వేర్, అది మనం కనుక్కోవాల్సింది బై 4. ఇక అంటే డి స్క్వేర్ ఏమైంది? ఇది ఏమైంది? ఏరియా. ఏరియా ఈస్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 60.5. Therefore, d square is equal to 60.5 into 4. ఇక్కడ డినామినేటర్ పైకి ఎడుతుంది, పైకి ఎందుకు వస్తుంది? బై పై. 60.4 బై పై. పై వాల్యూ మనం 3.14 కింద తీసుకుంటాం అన్నమాట. 22/7 కదా, దట్ ఈస్ 3.14 అప్రాక్సిమేట్లీ. Therefore, ఇక్కడ 60.5 into 4 becomes 242. 242 by 3.14 is equal to 77.05. ఈ 77.05 ఏమిటి? డి స్క్వేర్. డి స్క్వేర్ 77.05 అని అంటే దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అని అంటే దట్ కమ్స్ టు అబౌట్ 8.78 సెంటీమీటర్స్. ఇది అంటే 9 అనుకోండి, 9 9 81 అవుతుంది ఇది. సో 81 కంటే తక్కువ ఉంది కనుక 8 కంటే 9 కంటే తక్కువ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. వాడు ఇచ్చిన ఆన్సర్స్ లో ఇది మనం స్క్వేర్ రూట్లు కట్టచ్చు. ఈ 77 05 గీత తీసుకుని 2 వేసుకుని 2 వేసుకుని అంత అక్కర్లేదు. మీకు ఇచ్చిన ఆన్సర్స్ లో నియర్లీ ఏముందో అది చూస్తే సరిపోతుంది. 8.78 సరిపోతుంది. సో ఇది మనం ఇలా వర్కౌట్ చేసుకోవాలన్నమాట. తర్వాతది పర్సంటేజ్ వాల్యూ. ఇది పర్సంటేజ్ వాల్యూ చూద్దాం. 2 students appeared at an examination. One of them scored 9 marks more than the other, and his marks were 56% of the sum of their marks. The marks obtained by them are 40. Okay, ఇది ఆన్సర్ అండి. ఇది ఆన్సర్. ఇది క్వశ్చన్ మనం వర్కౌట్ చేయాలి. దిస్ ఇస్ ఆన్సర్. ఇక్కడ ఏమి సార్? 2 students appear at an examination. One of them scored 9 marks more than the other. అంచేత ఒక స్టూడెంట్ ఎక్స్ మార్క్స్ స్కోర్ చేశాడు అనుకుంటే ది సెకండ్ స్టూడెంట్ స్కోర్డ్ ఎక్స్ ప్లస్ 9 మార్క్స్. సో వాళ్ళిద్దరు మార్క్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 9 ఆర్ దేర్ మార్క్స్. సో వాళ్ళిద్దరు టోటల్ మార్క్స్ ఎంత అవుతాయి? ఎక్స్ ప్లస్ 9 మీన్స్ 2x ప్లస్ 9. ఇది అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఏం రాశాడు? ఇంకొక డేటా ఏమి ఇచ్చాడు మనకి? more than the 9 marks more than the other, and his marks were 56% of the sum of their marks. అందుకనే ఇక్కడ సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ క్యాల్కులేట్ చేశాము. ఇందులో 56% కి రెండో వాడి మార్కులు సమానం. రెండో వాడి మార్కులు మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ? ఎక్స్ ప్లస్ 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు 56% ఆఫ్ టోటల్ మార్క్స్. అంటే 56% ఆఫ్ 2x ప్లస్ 9. 56% ని మనం మారిస్తే 56/100 ఇంటూ 2x ప్లస్ 9. ఈ 56/100 అంటే 14/25. 4 కొట్టేస్తే 14/25 ఇంటూ 2x ప్లస్ 9. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే మీకు చేసి సింప్లిఫై చేసేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుందన్నమాట. ఆ ఎక్స్ వాల్యూ మనం 1 అనుకున్నాం కదా, 33 అని వస్తుంది. రెండో వాడిది ప్లస్ 9 కనుక 33 ప్లస్ 9 42. 33 42 ఆన్సర్ వస్తుంది మీకు. ఇది ఆప్షన్స్ లో వాడు 33 అండ్ 42 లేదా 32 అండ్ 44 ఇట్లా ఇస్తాడు. అందులో ఉన్న ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ పెట్టాడు అనేది. ఇది అర్థమైందండి. ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ అర్థమెటిక్ చెప్పక్కర్లేదు కదా, మీరు చేసేయగలరు. మీరు కావాలంటే పక్కనే స్క్రిబుల్ చేసుకుని కూడా చూసుకోవచ్చు మీరు. ఈ ఈక్వేషన్ తెచ్చుకోవడం ఒక్కటి రావాలి మనకి. అంటే డేటాని వాడుకొని 2 students appeared at an exam. One of them scored 9 over the other, 9 more than the other. అంటే ఎక్స్ ఒకడు, ఎక్స్ ప్లస్ 9 ఒకడు. అండ్ ఈ ఎక్స్ ప్లస్ 9 వాడివి దట్ ఎక్స్ ప్లస్ 9 వాట్ మార్క్స్ స్కోర్డ్ ఈజ్ ఈక్వల్ టు 56% ఆఫ్ దేర్ టోటల్ మార్క్స్. సో వాట్ ఈస్ దేర్ టోటల్ మార్క్స్? ఎక్స్ ప్లస్ 9 అంటే 2x ప్లస్ 9. 56% ఆఫ్ దట్ 56/100 ఇంటూ 2x ప్లస్ 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 9. ఈ ఈక్వేషన్ వేసుకుని యూ సాల్వ్ దమ్ ఫర్ ఎక్స్. ఎక్స్ లో పక్కగా తీసుకొచ్చి న్యూమరిక్స్ అన్ని ఒక పక్కగా తీసుకొని పోతే మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ 33 అని వస్తుంది. సో 33 అండ్ 33 ప్లస్ 9 42 ఆర్ ది
ప్రాఫిట్ అండ్ లాస్. ఇందులో ఇది ఎంత సింపుల్ గా ఉందో చూడండి. ఏ పర్సన్ ఇంకర్స్ 10% లాస్ by selling a watch for 1800 rupees. At what price should the watch be sold to make 10% profit? ఇంతే క్వశ్చన్. సో సింపుల్ చూడడానికి. కాకపోతే మనకి వెంటనే కాన్సెప్ట్ రావాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్, సేల్ అండ్ పర్చేజ్, కాస్ట్ ప్రైస్, సేల్ ప్రైస్ అని వచ్చినప్పుడు ఈ టర్మ్స్ తెలియాలి. సేల్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, అమ్మే రేటు, మనకి పడ్డ రేటు. సో ఇక్కడ వీడు ఏమంటారు, 10% లాస్ బై సెల్లింగ్ ఏ వాచ్ అట్ 1800 రూపీస్. అంటే ఇక్కడ సేల్ ప్రైస్ ఎంత ఇప్పుడు అంటే వీడికి లాస్ వచ్చింది అని అంటే కాస్ట్ ప్రైస్ కంటే సేల్ ప్రైస్ తక్కువ ఉంది అనమాట. అంతే కదా. సేల్ ప్రైస్ తక్కువ ఉంది. ఎంత లాస్ వచ్చింది వీడికి? 10% లాస్ వచ్చింది. 10% లాస్ అంటే వీడి కాస్ట్ ప్రైస్ లో వీడి సేల్ ప్రైస్ 90% ఉంది. అంతే కదా. వాడు 10 రూపాయలు పెట్టుకున్న వస్తువు 10% లాస్ అంటే 1 రూపాయి లాస్ అనుకుంటే 9 రూపాయలకి అమ్మాడంటే అవి తీసేయడమే కదా. మనకి సేల్ ప్రైస్ లో 10% తీసేయాలి. అందుకని ఇక్కడ ఏమవుతుంది, సేల్ ప్రైస్ ఎంత అయింది? 90% ఆఫ్ హిస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు, మనకి ఈ సేల్ ప్రైస్ ఇంకర్స్ బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 1800 అన్నాడు కనుక సేల్ ప్రైస్ 1800 రూపీస్ అని ఇచ్చాడు. దేర్ ఫోర్ సేల్ ప్రైస్ 1800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఎందుకంటే వాడు 10% లాస్ వచ్చింది అన్నాడు కనుక వాడికి వచ్చింది 90% ఆఫ్ హిస్ కాస్ట్ ప్రైస్ వచ్చింది కనుక 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అని అనుకుంటే ఎంత అవుతుంది అనమాట. ఇది 10 ఈజ్ ఈక్వల్ టు 1800. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి ఇప్పుడు? దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్ మనకి వచ్చేస్తుంది. దీన్ని బట్టి 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సేల్ ప్రైస్. సేల్ ప్రైస్ ఈజ్ 1800. సో 90 ఇంటూ కాస్ట్ ప్రైస్ బై 90% కనుక డివైడెడ్ బై 100 అనమాట. 90/100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో 1800 ఇంటూ 100. సో 90/100 అంటే 9/10 అనుకోండి. 18,000/9 అనమాట. అంటే 2000 అయింది కాస్ట్ ప్రైస్ మనకి. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏమిటి మనకి, అట్ వాట్ ప్రైస్ షుడ్ ది వాచ్ బి సోల్డ్ టు మేక్ 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ అంటే ఎంత? 2000 మీద 200 రూపీస్. సో సేల్ ప్రైస్ షుడ్ బి 2200 రూపీస్. అంతే, అదే ఆన్సర్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సేల్ ప్రైస్. అది. ఇక డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే దేని మీద వస్తుంది? మన కామన్ సెన్స్ లో తెలుసుకొని చెప్పుకోవచ్చు. డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ కౌంటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాని మీద డిస్కౌంట్ చూస్తాం. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ కూడా. ఏ టీ సెట్ వాజ్ బాట్ ఫర్ 528 రూపీస్ ఆఫ్టర్ గెటింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 12% ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ అంటే అంతే కదా. ఎంఆర్పి అంటాం కదా, రిటైల్ ప్రైస్. ఎంఆర్పి మార్కెట్ రీటైల్ ప్రైస్. దాని మీద ఎంత పర్సంటేజ్ ఆఫర్ డిస్కౌంట్ ఉందో దాన్ని డిస్కౌంట్ అంటాం మనం, ఆఫర్ ప్రైస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు, టీ సెట్ వాజ్ బాట్ ఫర్ 528 ఆఫ్టర్ గెటింగ్ ఏ డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. దాని మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ ఎంత అని. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి అని అంటే, ఇక్కడ డిస్కౌంట్ 12% ఇచ్చాడు కనుక సేల్ ప్రైస్ ఎంత అండి వీడిది? సేల్ ప్రైస్ ఏ టీ సెట్ వాజ్ బాట్ ఫర్ 528 అన్నాడు కనుక వీడికి టీ సెట్ అమ్మిన ప్రైస్ వాల్యూ 528 రూపీస్. సో సేల్ ప్రైస్ ఈజ్ 528 రూపీస్. వాట్ ఈస్ దట్? 88% ఆఫ్ మార్కెట్ ప్రైస్. 100/88 అవుతుంది. అంటే సేల్ ప్రైస్ ఇంటూ 100/88 ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. వేసుకుంటే 528 ఇంటూ 88 డివైడెడ్ బై 100, దట్ కమ్స్ టు 600. సో ఇక్కడ యాక్చువల్ గా దాని మార్కెట్ ప్రైస్ 600 పెట్టాడు. ఒకసారి మీరు చెక్కింగ్ కూడా, అంటే ప్రాక్టీస్ అప్పుడు మొట్టమొదటి ఎగ్జాంపుల్ కనుక 600 లో 12% డిస్కౌంట్ అంటే ఎంతండి? 6×12 72 రూపాయలు. 72 రూపాయలు ఇందులో నుంచి తీసేస్తే ఎంత వస్తుందండి? 528 వస్తుంది. దట్ ఈస్ ది మార్కెట్ ప్రైస్. దట్స్ ఇట్. సో ఇలా కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ అప్పుడు. పరీక్షల్లో ఇవన్నీ చేసుకుంటుంటే టైం ఉండదు. అప్పటికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చేసుకుంటే అలవాటు అవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. అంటే ఇవన్నీ వేరు వేరు మోడల్స్ అనమాట. ఇంట్రెస్ట్ చూసేప్పుడు హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 450 టు గెట్ ₹81 when interest at 4.5% per annum ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఏమడుగుతున్నాడు, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 450. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 450 రూపీస్.
టు గెట్ రూపీస్ 81 అంటే 81 రూపీస్ ఈజ్ ది ఇంట్రెస్ట్ అండ్ అనమాట. దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4.5. మూడోది ఏమిటి టైం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏమిటి, అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ మీద మనకి లెక్క ఏమిటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ అనగానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే వస్తుంది, బై 100 వేస్తాం అందుకని పిఎన్ఆర్ బై 100, వేర్ పి ఈజ్ ది ప్రిన్సిపల్ అమౌంట్, ఎన్ ఈజ్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఆర్ ఈజ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది వీడికి 81 రూపీస్ వచ్చింది. సో 81 ఈజ్ ఈక్వల్ టు పి అంటే క్యాపిటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్ 450 ఇంటూ ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ పీరియడ్ అనమాట, ఎన్నేళ్లలో వచ్చింది. వీడు అడుగుతున్నది అదే కదా, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ అంటే దాన్ని ఎన్ అనే అనుకుందాం, ఎన్. అండ్ ది థర్డ్ వన్ ఆర్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4.5 ఇచ్చాడు. సో 4.5 బై 100. నవ్ యూ కెన్ సాల్వ్ ఇట్ ఫర్ ఎన్. ఇంకేముంది 100 పైకి పంపించి అంటే ఎన్ ఏమవుతుంది అనమాట 81, ఈ 100 ఇటు వెళ్తే 8100 డివైడెడ్ బై 450 ఇంటూ 4.5. ఇది సింప్లిఫై చేస్తే మీకు ఇట్ కమ్స్ టు 4 అంటే 4 ఇయర్స్ అనమాట. ఇంతే లెక్క. ఇంట్రెస్ట్ లెక్కలు ఇలాగే ఉంటాయి సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఈ ఫార్ములా మారుతుంది మనకి, పిఎన్ఆర్ బై 100 కాకుండా పి ఇంటూ 1+1 బై ఆర్ టు ది పవర్ ఆఫ్ పీరియడ్ అని ఆ ఫార్ములా వేయాలి. ఆ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఒక యావరేజ్ లెక్క ఒకటి చూద్దాం. మనం ఒక యావరేజ్ ఎట్లా ఇవ్వచ్చు క్వశ్చన్ అనేది. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ 59 స్టూడెంట్స్ ఇస్ 48 ఇయర్స్. అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ క్లాస్ ఆఫ్ 59 స్టూడెంట్స్ ఇస్ 48 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ వాళ్ళు ఉండొచ్చు, 55 ఇయర్స్ వాళ్ళు ఉండొచ్చు, మొత్తం మీద యావరేజ్ ఏజ్ కమ్స్ టు 48 ఇయర్స్. ఎంతమంది ఉన్నారు 59 మంది స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత ఇఫ్ ది ఏజ్ ఆఫ్ ది టీచర్ ఈజ్ ఇన్క్లూడెడ్ అంటే ఈ 59 స్టూడెంట్స్ ప్లస్ 1 టీచర్ ని కూడా యాడ్ చేస్తే దెన్ ది యావరేజ్ ఇంక్రీజెస్ బై 3 months. అప్పుడు యావరేజ్ ఎంత అయింది 48 ఇయర్స్ 3 months. 3 months అంటే 1/4 ఆఫ్ ఇయర్ కనుక వీ కెన్ సే 48.25 ఇయర్స్ ఇస్ ది యావరేజ్. అంటే 59 స్టూడెంట్స్ యావరేజ్ ఏజ్ 48 ఇయర్స్, 59 స్టూడెంట్స్ ప్లస్ టీచర్ 60 మంది యావరేజ్ 48.25. వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ది టీచర్? సింపుల్ గా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో టోటల్ ఏజ్ ఆఫ్ 59 స్టూడెంట్స్ ఈజ్ 59 ఇంటూ 48, 28, 32 ఇయర్స్. టోటల్ ఏజ్ ఆఫ్ 60 అంటే ఇంక్లూడింగ్ టీచర్ 59 ప్లస్ టీచర్ ఇదంతా 60 మెంబర్స్ కనుక యావరేజ్ 48.25 అవుతుంది అన్నాడు. ఎందుకంటే ఇక్కడ వీడు ఇచ్చాడు మనకి యావరేజ్ ఇంక్రీజెస్ బై 3 months మీన్స్ 0.25 ఇయర్స్ కనుక 48.25. ఇది 2895 ఇయర్స్ అయింది 60 మంది. వాట్ ఈజ్ ది టీచర్స్ ఏజ్? 60 మంది ఏజ్ లో నుంచి 59 మంది ఏజ్ తీసేస్తే మిగిలింది టీచర్స్ ఇయరే కదా. సో 2895 మైనస్ 2832 ఈజ్ ఈక్వల్ టు 63 ఇయర్స్. ఇంతే ఆన్సర్. మనకి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఆన్సర్లు అన్ని నేను ఇక్కడ అప్పుడు ఇచ్చేసాను ఉత్తినే, దానికి వర్కింగ్ అవుట్ ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఏజ్ ఆఫ్ ది టీచర్ ఈజ్ 63 ఇయర్స్. ఇక్కడ 33 ఇయర్స్ అని వేసిన తప్పేది, 63 ఇయర్స్. సో 63 ఇయర్స్ ఆన్సర్. సో ఇది సరిపోయింది, ఇట్లా వేసుకున్నది. తర్వాత రేషియో 2 numbers ఆర్ ఇన్ ది రేషియో 3:5. ఇది మనం నిన్న చూసాం ఎగ్జాంపుల్. ఎనీహౌ మరొకసారి చూద్దాము ఇది కూడాను. 2 numbers ఆర్ ఇన్ ది రేషియో 3:5 అంటే మీన్స్ 3x అండ్ 5x అనమాట. ఎక్స్ బేస్ నెంబర్ అనుకుంటే ది 2 numbers ఆర్ 3x అండ్ 5x. ఇఫ్ 9 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అంటే 3x minus 9 అండ్ 5x minus 9, ది న్యూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 12:23 అంటే 3x minus 9 by 5x minus 9 ఈజ్ ఈక్వల్ టు 12/23. ఇది అర్థమైపోయింది కదండి ఆ ఈక్వేషన్ మీకు. ది 2 numbers ఆర్ ఇన్ ది రేషియో 3:5 అంటే 3x 5x. సపోజింగ్ x ఈజ్ ది బేస్ నెంబర్, 3x రేషియో ఇచ్చాడు కనుక బేస్ నెంబర్ రావాలి అంటే మనం ఒక ప్రెస్యూమ్ నెంబర్ ఒకటి పెట్టుకోవాలి. అందుకని 3x 5x. సో 3 ఇక్కడ ఈ రేషియో ఇలా ఉన్నప్పుడు ఈచ్ నెంబర్ లో నుంచి 9 తీసేస్తే అంటే ఇఫ్ యూ సే 3x మేక్స్ 3x minus 9 అండ్ 5x బికమ్స్ 5x minus 9. వీటి రేషియో అంటే 3x minus 9 by 5x minus 9 ఈజ్ ఈక్వల్ టు 12/23. అదే ఇక్కడ వేసాను నేను.
ఇంకా సాల్వ్ ఫర్ ఎక్స్. ఇంకా ఏముందండి 12/23 అంటే మీకు 3x - 9 ఇంటూ 23, 5x - 9 ఇంటూ 12 ఆ ఈక్వేట్ చేసి ఎక్స్ ఒకవైపు తీసుకొచ్చి నంబర్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చేస్తే యూ గెట్ ఎక్స్ యాజ్ 11. ఎక్స్ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, 11 వస్తుంది సింప్లిఫికేషన్ చేస్తే. ఎక్స్ వాల్యూ 11 వచ్చినప్పుడు మనం అనుకున్న ప్రిజ్యూమ్ నంబర్స్ ఆర్ 3x అండ్ 5x కనుక 3 11s అండ్ 5 11s 33 అండ్ 55 ఈస్ ది ఆన్సర్. ఇది ఇంతవరకు డౌట్ ఏం లేదు కదండి. ఇవన్నీ దీస్ ఆర్, మీరు గమనించారు లేదు, వేరియస్ మోడల్స్, డిఫరెంట్ మోడల్స్. ఒక దాంట్లో రెండు ఎగ్జాంపుల్స్ చూడటం లేదు మనం, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చూస్తున్నాం. దానికి వెళ్తే ఇది టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఈ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో నేను ఏం తీసుకున్నానంటే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఇవి కొంచెం టిపికల్ గా ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోవాలి, ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు ట్రైన్స్ ఉన్నాయి, ఒకటి ఏ అనేది ఒక ట్రైన్, బి అనేది ఒక ట్రైన్ అనుకుందాం. క్వశ్చన్ ఈస్, ఏ ట్రైన్స్ లీవ్స్ ఆగ్రా at 5 AM and reaches ఢిల్లీ by 9 AM. అంటే ఆగ్రాలో 5ంటికి బయలుదేరి ఢిల్లీ 9ంటికి వస్తుంది. అంటే ఇట్ ట్రావెల్స్ ఫర్ 4 hours. దాని ట్రావెలింగ్ టైం ఫ్రమ్ ఆగ్రా టు ఢిల్లీ 4 hours అనమాట. దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక ట్రైన్ బయలుదేరింది. అది ఎక్కడ? అనదర్ ట్రైన్ లీవ్స్ ఢిల్లీ, అంటే ఢిల్లీలో ఇది 7ంటికి బయలుదేరింది. ఇది ఆగ్రాలో 5కే బయలుదేరింది, కానీ ఈ ట్రైన్ ఢిల్లీలో 7కి బయలుదేరింది. ఇది ఆగ్రా వచ్చేప్పటికి 10:30 అవుతుంది. అంటే ఇది 3:30 గంటలు ట్రావెల్ చేసింది. అంటే ఇది 4 గంటలు ట్రావెల్ చేసింది, ఇది 3:30 గంటలు ట్రావెల్ చేసింది. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వస్తున్నాయి. ఈ రెండు ట్రైన్స్ ఈ ఢిల్లీ ఆగ్రా మధ్యలో ఎక్కడ కలుస్తాయి? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇది కొంచెం కేర్ఫుల్ గా కాస్త చూడండి. ఇందులో ప్రెజ్యూమ్ డిస్టెన్స్ ఇది వాడు ఇచ్చిన డేటాలోనే ఉంటుంది. 140 కిలోమీటర్స్ ఇచ్చాడు, ఢిల్లీ టు ఆగ్రా 140 కిలోమీటర్స్. ఇప్పుడు మనం ఈ రెండు ఎక్కడ కలుస్తాయి అని అంటే మనకు కావాల్సింది ఏమిటి? ఈ ట్రైన్ ఎంత స్పీడ్ తో వస్తుంది, ఈ ట్రైన్ ఎంత స్పీడ్ తో వస్తుంది, ఆ స్పీడ్లో వచ్చినప్పుడు అవి కలుసుకునే పాయింట్ దగ్గరికి ఎప్పటికి వస్తాయి, ఎంతసేపటికి వస్తాయి, ఇది మనకి క్వశ్చన్. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ 140 కిలోమీటర్స్ అనుకుంటే ట్రైన్ ఏ స్పీడ్ ఎంత అవుతుందండి? ట్రైన్ ఏ 5 AM టు 9 AM అంటే 4 hours. 140 కిలోమీటర్స్ 4 hours అంటే ఇది గంటకి 35 కిలోమీటర్ల స్పీడ్ లో ఈ ట్రైన్ వెళ్ళింది. ఏ అనేది గంటకి 35 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళింది. బి ఏం చేసింది? ఆపోజిట్ డైరెక్షన్ లో ఢిల్లీ టు ఆగ్రా వస్తుంది. అది 3.5 hours ట్రావెల్ చేసింది 140 కిలోమీటర్స్. అంటే అంటే దాని స్పీడ్ కట్టడం వరకే ఇది వేస్తే. అంటే దీని దీని ఎంత వచ్చిందంటే 40 km/h. అంటే ఏ ట్రైన్ స్పీడ్ ఏమో 35 కిలోమీటర్స్, బి ట్రైన్ స్పీడ్ ఏమో 40 కిలోమీటర్స్. ఇందులో మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఈ రెండు ఎప్పుడు కలుస్తాయి అని అన్నప్పుడు ఒక సింగిల్ స్పీడ్ తీసుకోవాల్సి వస్తుంది కదా మనం. ఆ సింగిల్ స్పీడ్ రిలేటివ్ స్పీడ్ అని అంటాం. రిలేటివ్ స్పీడ్ ఈస్ ఈ రెండు కలిపినటువంటిదే మనకు రిలేటివ్ స్పీడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ బికమ్స్ 75 కిలోమీటర్స్. 75 కిలోమీటర్స్ రిలేటివ్ స్పీడ్ అంటాం. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక ట్రైన్ 35 కిలోమీటర్స్ లో వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే ట్రైన్ 40 కిలోమీటర్స్ లో వస్తుంది. సో దీని రిలేటివ్ స్పీడ్ మనకి 475 కిలోమీటర్స్ అవుతుంది. ఈ రెండు కలిపిందే రిలేటివ్ స్పీడ్ అని అంటాం. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు మనం వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు? సరే, ఏగాడు ముందు బయలుదేరాడు, వీడు వస్తున్నాడు. ఎప్పుడు కలుస్తారు అంటే లేట్ గా బయలుదేరిన వాడు బి కనుక 7కి బయలుదేరాడు కనుక వాడిని లెక్కలోకి తీసుకుందాం మనం. బి 7కి బయలుదేరాడు వీడు. బి స్టార్ట్ ఎట్ 7 AM. వీడు 7 AM బయలుదేరినప్పుడు ఏమైపోయాడంటప్పటికి 2 hours ట్రావెల్ చేసేసాడు. 2 hours అంటే వాడప్పటికి 2:35 70 కిలోమీటర్స్ వచ్చేసాడు. అంటే బి స్టార్ట్ ఎట్ 7 AM. బై దట్ టైమ్ ఏ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 70 కిలోమీటర్స్. వాడు అప్పుడు 70 కిలోమీటర్స్ దూరం వచ్చేసాడు వాడు. ఇంకా బ్యాలెన్స్ డిస్టెన్స్ ఎంత ఉంది? ఈ 70 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అంటే వాడు అప్పుడు అంటే ఏ 70 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బి ప్రారంభమయ్యాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 70 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. వీళ్ళిద్దరూ కలిసేది ఈ 70 కిలోమీటర్స్ లోనే కలుస్తారు. ఈ 70 కిలోమీటర్స్ లో కలుస్తారు అంటే వాళ్ళ రిలేటివ్ స్పీడ్ ని మనం తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ ఈజ్ 75 కిలోమీటర్స్ అనుకున్నాం కనుక మనకి టైం కి ఫార్ములా ఏమిటి? మనకి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. డిస్టెన్స్ ఎలా ఉంటుంది? స్పీడ్ ఇంటూ టైమే కదా.
టైం ఇంటూ స్పీడ్, ఎంత స్పీడ్ లో ఎంతసేపు ట్రావెల్ చేస్తుందో అది డిస్టెన్స్ అవుతుంది. సో టైం ఎలా వస్తుంది? డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ ఏముంది మనకి? 70 కిలోమీటర్స్ ఉంది. ఎందుకంటే అప్పటికి వీడు 70 వచ్చేసాడు ఏ వాడు. ఇంకా ఇద్దరి మధ్యన డిస్టెన్స్ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. తర్వాత యావరేజ్ స్పీడ్ ఎంత వీళ్ళిద్దరు? దీన్ని 75 కిలోమీటర్స్. ఎందుకంటే ఇక్కడ రెండు ట్రైన్స్ కన్సిడర్ చేస్తున్నాం కనుక కలుసుకునే టైము. వీళ్ళిద్దరు యావరేజ్ స్పీడ్ తీసుకోవాలి మనం. యావరేజ్ స్పీడ్ మీన్స్ ఇద్దరు స్పీడ్లు కంబైన్ చేయాలి. వీడిది 70, మనకు వీడి 35 ఉంది, వాడిది 40 ఉంది కనుక యావరేజ్ స్పీడ్ ఈజ్ 75. సో టైం ఏమవుతుంది మనకి? డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈ 70 కిలోమీటర్స్, స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఈ 75 కిలోమీటర్స్. 70/75 అంటే 70/75 లెస్ దాన్ 1 అవర్ కనుక మినిట్స్ లోకి మార్చుకుంటే 70/75 ఇంటూ 60 అంటే 56 మినిట్స్ అవుతుంది. అంటే వీళ్ళు సరిగ్గా వీడు 70 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత 7 AM కి ఈ 70 కిలోమీటర్స్ లో వీళ్ళు అప్పటికి 7 అయింది కదా, వీడు 5 కు బయలుదేరి 70 కిలోమీటర్స్ 7 అయింది కనుక ఆ 7 నుంచి 56 మినిట్స్ తర్వాత కలుసుకుంటారు. అంటే 7:56 ని కలుసుకుంటారు. ఇది లెక్క. ఈ పైప్స్ అండ్ సిస్టర్న్స్ అనే లెక్క ఇది. ఇందులో ఏంటంటే పైప్ అంటే మనకు తెలుసు కదా, ట్యాప్. సిస్టర్న్ అంటే కింద ఉండే ట్యాంక్, రిజర్వాయర్. ఇది ఇక్కడ వీడి క్వశ్చన్ ఏంటంటే 3 ట్యాప్స్, ఇక్కడ 3 ట్యాప్లు ఉన్నాయి, ఏ, బి అండ్ సి. These can fill a tank in 8 hours, 10 hours and 12 hours respectively. అంటే ఏ ట్యాప్ ని ఒక్కదాన్ని ఓపెన్ చేసి పెడితే ఇట్ కెన్ ఫిల్ ది ట్యాంక్. ట్యాంక్ అంటే ఇక్కడ సిస్టర్న్ అన్న ట్యాంక్ అన్న అన్ని ఒకటే. ఇట్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 8 hours. బి అనేది ఇట్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 10 hours. సి అనేది ఇట్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 12 hours. ఇది మనకి ఇచ్చిన డేటా ఇది. ఇక్కడ ఏం చేశాడు? ఇప్పుడు ఈ మూడు సైమల్టేనియస్ గా ఓపెన్ చేస్తే ఈ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది? ఇది లెక్క. ఇందులో ఏం చేశాడంటే వీడు ఇందులో ట్యాప్ ఏని కంటిన్యూస్ గా ఓపెన్ పెట్టేశాడు త్రూ అవుట్. అంటే ట్యాంక్ నిండే వరకు ట్యాప్ ఏ ఈజ్ కెప్ట్ ఓపెన్. బట్ ట్యాప్స్ బి అండ్ సి ఆప్షనలీ ఓపెన్ ఫర్ 1 hour ఈచ్. అంటే బి 1 గంట సేపు, సి 1 గంట సేపు మాత్రమే ఓపెన్ చేశాడు. బి 1 గంట ఓపెన్ చేశాడు, సి 1 గంట ఓపెన్ చేశాడు. ఇంకా ట్యాంక్ నిండే వరకు మొదటి నుంచి చివరి వరకు ఏ ఓపెన్ ఉన్నది. ఇప్పుడు ఈ ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇది ట్యాప్ ఏ ఫిల్స్ ది ట్యాంక్ ఇన్ 8 hours. అంటే ఇక్కడ రేటు చూడాలి కనుక మనం ఎంత అంటే గంటకి 1/8 ఆఫ్ ది ట్యాంక్ నింపుతుంది. ఇది ట్యాప్ ఏ గంటకి 1/8 ఆఫ్ ది ట్యాంక్ నింపుతుంది. ఎందుకంటే ఇది 8 hours లో ట్యాంక్ ఫిల్ చేస్తుంది కనుక దీని రేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఈజ్ 1/8. అంతే, 1/8 ఆఫ్ ది ట్యాంక్ పర్ అవర్. ట్యాప్ బి ఇది 10 hours పడుతుంది కనుక ఇది 1/10 ఈజ్ ది రేట్ ఆఫ్ ఫిల్లింగ్. ట్యాప్ సిది 12 hours కనుక 1/12 ఈజ్ ది రేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఫర్ ట్యాప్ సి. ఈ మూడింటి ట్యాప్స్ ఇలా ఉన్నాయి. ఇందులో ట్యాప్ ఏ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ట్యాప్స్ బి అండ్ సి ఆర్ ఓపెన్ ఫర్ 1 hour ఓన్లీ, ఈచ్ 1 hour ఓన్లీ. అంచేత ఇప్పుడు టోటల్ టైం టు ఫిల్ ది ట్యాంక్ ని మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏమనుకున్నాం? టోటల్ టైం టు ఫిల్ ది ట్యాంక్ టీ అవర్స్ అనుకుందాం. ఈ టీ అనేది ఏదో లేదు, ఏ అవర్సో ఎక్స్ అవర్సో, ఎక్స్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. టైం కనుక టీ అని పెట్టాను, టీ అవర్స్ అనుకోండి. సో ఈ టీ అవర్స్ లో మనం టోటల్ ట్యాంక్ నిండడానికి టీ అవర్స్ పడుతుందంటే వీటి రేట్స్ ఇక్కడ మనకు తెలుసును కనుక, ఏ రేట్ లో ఎంతంత వాటర్ ఏది పోస్తుందో మనకు తెలుసును కనుక ఈ రేట్స్ అన్ని టీ అవర్స్ లో ఏది ఎంత ఇస్తాయో కనుక్కొని అది ఒక ట్యాంక్ ఫుల్ కి సమానం కనుక దాన్ని 1 అని అనుకుంటే, 1 ట్యాంక్ ఫుల్ అని అనుకునేటట్లయితే మనకి ఎంత టైం పట్టిందో వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, టోటల్ టైం టు ఫిల్ ది ట్యాంక్ టీ అవర్స్ అనుకుంటే ట్యాప్ ఏ ఈజ్ ఓపెన్ ది హోల్ టైం. అంటే 8 గంటలు అది ఉన్నది కనుక, అదే ఐ మీన్ దాని రేట్ ఆఫ్ ఫిల్లింగ్ 1/8 కనుక 8 గంటలు కనుక మొత్తము అది టీ అవర్స్ టైం అనుకున్నాం కనుక T/8 ఆఫ్ ది ట్యాంక్ అనేది ఇది నింపుతుంది. తర్వాత ఇది 1 అవరే కదా ఉంది, ఇక్కడ టోటల్ టైం అన్నాం కనుక ఇక్కడ టీని పెట్టుకున్నాం మనం. టోటల్ టైం టు ఫిల్ ఇది త్రూ అవుట్ ఓపెన్ ఉంది కనుక ఆ త్రూ అవుట్ టోటల్ టైంలో ఎంత నింపుతుంది అంటే T/8 ఆఫ్ ది ట్యాంక్ నింపుతుంది. ట్యాప్ బి ఓపెన్ ఫర్ 1 hour ఓన్లీ, అంతే కదా. అంటే ఇదేం చేస్తుంది అనమాట, 1 hour లో దీని రేట్ 1/10. సో ఇది 1/10 ఆఫ్ ది ట్యాంక్ నింపుతుంది 1 hour లో. ట్యాప్ సి 1 hour లో 1/12 ఆఫ్ ది ట్యాంక్ నింపుతుంది. అంటే ఈ మూడు కలిసి ఎంత వాటర్ పోస్తాయి అంటే ఇది 1/12, ఇది 1/10, ఇది T/8.
టోటల్ టైం ఉంది ఇక్కడ, గంట గంట అని ఇచ్చాడు, ఇది టోటల్ టైం అని అన్నాడు. ఆ టోటల్ టైం ఎంత అని అడుగుతున్నాడు, దాన్ని మనం టీ అనుకున్నాం కనుక దీని రేటు T/8 వేసాం మనం. సో ఈ మూడు కలిపితే ఒక ట్యాంక్ ఫుల్ అవుతుంది, అంతే కదా, ట్యాంక్ ఫిల్ అయింది. సో T/8 ప్లస్ 1/10 ప్లస్ 1/12 ఈజ్ ఈక్వల్ టు 1 ట్యాంక్ ఫుల్. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేసేయచ్చు కదా. T/8 10 1 కదా, అంటే 80 ఉంది. 80 ఎల్సిఎం తీసుకుని చేస్తే మనం టీ ఒక పక్కకి ఇంకొక పక్కకి తీసుకుని వస్తే మనకు వచ్చే ఆన్సర్ 6 hours 32 minutes అని వస్తుంది. ఇది మీరు స్క్రిబుల్ చేసి ఈ ఆల్జిబ్రా అర్థమెటిక్ మీరు చేసుకుంటుంది. క్యాలెండర్ ఇయర్స్ లో మనం ఇక్కడ సెంచురీ ఇయర్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకనంటే ప్రాబ్లమ్స్ లో మనం చూసాం కదా, లీప్ ఇయర్ ఏది అనేది. మనకు మామూలుగా లీప్ ఇయర్ అంటే 4 పెట్టి డివైడ్ అయితే లీప్ ఇయర్ అని మనకు లెక్క. 4 పెట్టి డివైడ్ అయితే లీప్ ఇయర్లు మనకి సెంచురీ ఇయర్స్ లో కాదు. అంటే 1600, 1700, 1800, 2500, 2600 ఇలా ఉండేవి 4 పెట్టి డివైడ్ చేసేది ప్రతిదీ డివైడ్ అయినంత మాత్రం అది లీప్ ఇయర్ కాదు. దానికి సింపుల్ గా నేను ఏం చెప్పాను, లాస్ట్ 2 digits ని 4 పెట్టి డివైడ్ చేయమన్నాను. లాస్ట్ 2 digits జీరోస్ ఉంటే 400 అనుకోమన్నా. అంటే ఏమిటంటే అది 400 ఇయర్ సైకిల్ అంటాం. 400 ఇయర్స్ కి ఒకసారి సెంచురీ ఇయర్ విషయంలో, సెంచురీ ఇయర్ అంటే చివరి 2 సున్నాలు ఉండేవి, అంతే 1700, 1800 అటువంటివి. సెంచురీ ఇయర్స్ విషయంలో లీప్ ఇయర్ 400 ఇయర్స్ ఒకసారి వస్తుందండి, చాలా రేర్ గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీరు మీరు ఏం చేయాలంటే దానికి 400 ఇయర్స్ లాస్ట్ డే ఇక్కడ చూడండి, డివైడ్ లాస్ట్ 2 digits 4, ఇఫ్ లాస్ట్ 2 digits is 00 టేక్ as 400. అంటే ఇది జనరల్ గా అండర్స్టాండ్ చేసుకోండి. మీరు ఇయర్ ని 400 అంటే సెంచురీ ఇయర్ ని 400 పెట్టి డివైడ్ చేస్తే కట్ అయితే అది మాత్రమే లీప్ ఇయర్ అవుతుంది. 4 తో కట్ అయినంత మాత్రం లీప్ ఇయర్ కాదు, 400 తో కట్ అయితేనే లీప్ ఇయర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దాన్ని బట్టి వాడు డేట్ ఆఫ్ బర్త్ లెక్కలు ఏమన్నా ఇస్తే మీకు అది గుర్తుండాలి. తర్వాత లాస్ట్ డే ఆఫ్ ది సెంచురీ ఇయర్ దట్ ఆర్ నాట్ లీప్ ఇయర్స్ కెనాట్ బి ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే. అంటే సాధారణంగా ఇయర్స్ ఎండ్ డేస్ ఏముంటాయి అని అంటే సండే, మండే, అంటే ఈ మూడు కాకుండా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే కాకుండా సండే, మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే, ఈ 4 రోజులు దే కెన్ బి ది లాస్ట్ డేస్ ఆఫ్ ఎనీ సెంచురీ ఇయర్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికంటే ఒక నెమోనిక్ ఒకటి రాశాను. సమ్ మెన్ వేర్ ఫైన్ క్లాత్స్. సమ్ అంటే ఎస్, మెన్ అంటే ఎమ్, వేర్ అంటే డబ్ల్యూ, ఫైన్ అంటే ఎఫ్. దీన్ని బట్టి అంటే ఎస్ అంటే సండే, మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే, ఈ 4 రోజులే ఇయర్ ఎండ్ డేస్ అవుతాయి సెంచురీ ఇయర్స్ లో. తప్ప మీకు మిగతా 3 రోజులు ట్యూస్డే అండ్ థర్స్డే ఆర్ సాటర్డే కెనాట్ బి ది ఫైనల్ డిఎస్. అంటే ఒకవేళ అటువంటి క్వశ్చన్ ఇస్తే అవసరం వస్తుంది, అదొకటి చెప్పుకోవాలి. దీస్ ఆర్ ది ఓన్లీ పాసిబుల్ లాస్ట్ డేస్ ఆఫ్ ఎ సెంచురీ ఇయర్. సో ది అదర్స్ ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే నెవర్ అపియర్ as the last day of a century year. What is the difference between the total number of students who appeared in the examination and the total number of students who passed in the examination from zone K in all the 6 years taken together? The question చూసారు కదా మీరు, what is the difference between the total number of students who appeared in the examination and the total number of students who passed in the examination from zone K? జోన్ కే ఒకటే తీసుకోవాలి మీరు. ఇన్ ఆల్ ది 6 years టేకెన్ టుగెదర్, ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ది స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ పాస్డ్ ఇన్ జోన్ కే ఆల్ ది 6 years అంటే ఏమిటి, కే జోన్ లో ఇది టోటల్ వేసుకోవాలి, అపియర్డ్ టోటల్ వేసుకోవాలి, పాస్డ్ టోటల్ వేసుకోవాలి. ఈ అపియర్డ్ టోటల్ నుంచి పాస్డ్ టోటల్ తీసేస్తే మీకు అడిగిన ఆన్సర్ ఇక్కడ ఏమిటి, డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అది వచ్చేస్తుంది మీకు. అంతే, ఇలాగే ఉంటాయి లెక్కలు. దీస్ ఆర్ టైం టేకింగ్. అంటే నేను చెప్పానుగా ముందు ఎప్పుడు కూడా వర్టికల్ టోటల్స్, హారిజాంటల్ టోటల్స్ అన్ని ముందు టకటక 1-2 నిమిషాల్లో వేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. అంటే ఇక్కడ మళ్ళీ మీకు 2 టేబుల్లో మళ్ళీ ఇన్నర్ టేబుల్ ఉంది, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ చేసేలా అడుగుతాడు, అపియర్డ్, పాస్డ్, అపియర్డ్, పాస్డ్ లో. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది సింపుల్ గా మీరు ఇప్పుడు 700, 800, 1500, 22, 29, 8, 37, 45,000, 4,000, ఇక్కడికి 4,500, 4,550, 4,000 ఇలా ఇలా లెక్కేసేసుకోవచ్చు మీరు. 82, 86, 20, 106, 156, 120, 180, 230,
ఇంతకు ముందు వచ్చిన 230 కలుపుకోండి, దాన్ని ఇక్కడ వేసేసుకోండి. అట్లా మీరు వేసి పెట్టేసుకోవాలి మీరు. ఇప్పుడు ఆన్సర్ డీనా గురుగారు? ఏమండి? ఆన్సర్ డీనా, టూ 2019. 2090 దీని ఆన్సర్ కూడా మీకు నేను తీసి పెట్టాను పక్కనే. ఆన్సర్ కోడ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఫస్ట్ దానికి ఆన్సర్ డి ఉంది చూడండి. కరెక్ట్, డి ఇస్ కరెక్ట్. అంటే నేను లెక్క మీద చేసి చూపక్కర్లేదు, అలా చేస్తే అది వచ్చేస్తుంది. మీకు అర్థమైపోయింది, ఇంకేముంది. అర్థం అవ్వడానికి ఏముంది ఇందులో. 5వ క్లాస్ పిల్లలకి 4వ క్లాస్ పిల్లలకి అర్థం అవుతుంది. చెప్పానుగా, ది ఓన్లీ థింగ్ ఈజ్ స్పీడ్. స్పీడ్ మీరు ఎట్లా చేస్తారు అని. అండ్ కొన్ని కొన్ని చోట్ల షార్ట్ కట్లు వాడాల్సి వస్తుంది. ఇక్కడ షార్ట్ కట్ కి అవకాశం లేదు, ఖచ్చితంగా అర్థం చేయాల్సిందే. కొన్ని కొన్ని చోట్ల ఆన్ షార్ట్ అర్థమైపోతుంది. చెప్పండి. ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు డిస్ప్లేలో మనకి క్యాలిక్యులేటర్ ఒకటి అవైలబుల్ ఉంటుంది కదా గురుగారు? నో నో, క్యాలిక్యులేటర్ ఇస్ బ్యాండ్. ఒప్పుకోడు, ఏమి పెట్టుకెళ్ళినవాడు. మీ ఫోన్ లో ఆన్లైన్ ఆన్లైన్ క్యాలిక్యులేటర్ మీకు ఒకటి ఆన్లైన్ ఓపెన్ వాడి చేసుకోండి. పేపర్ ఏ తప్ప మీరు స్క్రీన్ ఓపెన్ అవ్వదు, ఓన్లీ ఎగ్జామ్ మీకు పేపర్ వాడి పేపర్ మాత్రమే తప్ప ఓపెన్ ఇంకేం అవుతుంది. ఓపెన్ అవ్వదు ఆ సిస్టమ్ లో. వాట్ ఈస్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ది ఎగ్జామ్ ఫ్రమ్ ఆల్ ది 4 zones ఇన్ ది ఇయర్ 2015? ఇదేముందండి, టోటల్సే కదా. యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ది ఎగ్జామ్ ఫ్రమ్ ఆల్ ది 4 zones ఇన్ ది ఇయర్. అంటే ఆ ఇయర్ లో మొత్తం ఎంతమంది పాస్ అయ్యారో చెప్పి ఆ 4 zones కనుక డివైడెడ్ బై 4 వేస్తే యావరేజ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఐడెంటిఫై దోస్ టీచింగ్ స్ట్రాటజీస్ విచ్ ఆర్ లెర్నర్ సెంటర్డ్. అంటే ఇది టీచింగ్ యాప్టిట్యూడ్ లోకి వచ్చింది. టీచింగ్ యాప్టిట్యూడ్ లో మనం చదువుకున్నాం టీచర్ సెంటర్డ్, లెర్నర్ సెంటర్డ్ అని ఉంటాయి. ఇందులో లెర్నర్ సెంటర్డ్ ఏమున్నాయి, ఇందులో 7 ఇచ్చాడు మీకు. ఈ 7లో లెర్నర్ సెంటర్డ్ ఏమున్నాయి స్ట్రాటజీస్. కోఆపరేటివ్ లెర్నింగ్, ఇదేమిటండి ఇది లెర్నర్ సెంటర్డా టీచర్ సెంటర్డా? చెప్పండి, మీకు ఏమైనా గుర్తుండి ఉంటుంది కదా అంత. కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ కోఆపరేషన్ బిట్వీన్ స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళు కలిసి చేసుకునేది, అప్పుడు లెర్నర్ సెంటర్డ్ అవుతుంది కదండి అది. కోఆపరేటివ్ లెర్నింగ్ అనగానే స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుని సెటిల్ చేసుకుని చేసే పనులు అవి, ప్రాజెక్ట్స్. అటువంటప్పుడు ఇది కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే డూయింగ్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ బై సర్టన్ స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ. దట్ ఈస్ లెర్నర్ సెంటర్డ్. అది వాడికి బాగా వస్తుంది కదా. అదే టీచర్ చెప్పడమును స్టూడెంట్ రాయడం అయితే లెర్నర్ సెంటర్డ్ అవుతుంది కదా, అది టీచర్ సెంటర్డ్ అవుతుంది. సో కోఆపరేటివ్ లెర్నింగ్ కమ్స్ అండర్ లెర్నర్ సెంటర్డ్. టీమ్ టీచింగ్. టీమ్ టీచింగ్ అంటే ఎందులోకి వస్తుందండి? టీమ్ టీచింగ్ అంటే మీకు ఒకవేళ గుర్తులేవేమో, చాలా రోజులైంది కదా. టీమ్ టీచింగ్ అంటే ఒక సబ్జెక్ట్ ని ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ చెప్తారు, ఒక్కడే టీచర్ చెప్పడం. అంచేది ఇది టీచర్ సెంటర్డ్ అవుతుంది ఇది. తర్వాత ల్యాబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్, ఇది స్టూడెంట్ సెంటర్డ్. అంటే ఇది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటాం, ల్యాబ్ బేస్డ్. చేసి నేర్చుకోవడం అనేది ఎప్పుడు కూడా చాలా గ్రేటెస్ట్ లెర్నింగ్స్ మెథడ్ అది, అందుకని ఇది లెర్నింగ్ సెంటర్డ్ అవుతుంది. తర్వాత పేర్ షేర్ డిస్కషన్స్. ఈ పేర్ షేర్ డిస్కషన్ కూడా, పేర్ షేర్ అంటే ఇద్దరిద్దరిని పెట్టి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఆన్సర్స్ చెప్పడం, ఇది కూడా లెర్నర్ సెంటర్డే అవుతుంది. లెక్చరింగ్ విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, అంటే ఇప్పుడు నేను చేస్తున్న పని. లెక్చరింగ్ విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఆర్ పీడిఎఫ్స్ నేను ఇచ్చేటటువంటి, ఇది టీచర్ సెంటర్డ్ అవుతుంది. కనుక ఇందులో లెర్నర్ సెంటర్డ్ ఏముంది, కోఆపరేటివ్ లెర్నింగ్ ఉంది, ల్యాబ్ బేస్డ్, పేర్ షేర్ అంటే ఏ, సి అండ్ డి ఉందన్నమాట. సో ఈ ఆప్షన్స్ లో ఏసిడి ఎక్కడ ఉందో చూడండి. ఏ, సి అండ్ డి ఉంది. ఆప్షన్ సి. ఈ అనేది ఆన్సర్ అన్నమాట. Reflective level teaching is different from memory level teaching because the pattern of communication that is involved in reflective level teaching is basically linear, bottom up, interactional, transactional. దీనికి ఏం ఆన్సర్ అవుతుందండి? ఇది ఈజ్ బేసికల్లీ లీనియర్, బాటమ్ అప్, ఇంటరాక్షనల్, ట్రాన్సాక్షనల్. రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే ఏమిటి, మనకి లెవెల్స్ 3 తెలియాలి. మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్ అని 3 లెవెల్స్. మెమరీ లెవెల్ అని అంటే రాట్ కొట్టేది చిన్నపిల్లలు. అండర్స్టాండింగ్ లెవెల్ అంటే సే ఎలిమెంటరీ అండ్ మిడిల్ లెవెల్ అండర్స్టాండింగ్ లెవెల్. ఇంకా మూడోదేమో రిఫ్లెక్టివ్ లెవెల్, అంటే ఇది హైయెస్ట్ లెవెల్ అన్నమాట. ఇది హైయెస్ట్ లెవెల్. ఇది అంటే అబ్స్ట్రాక్ట్స్ అండర్స్టాండ్ చేసుకునే లెవెల్ ఇది. ఇందులో రిఫ్లెక్టివ్ లెవెల్లో ఏముంటుందండి, ఇది ఒక్కసారి మీరు రిఫ్లెక్టివ్ లెవెల్లో చూడండి. ట్రాన్సాక్షనల్ అంటే అర్థం ఏమిటి, ఇవ్వడం పుచ్చుకోవటం బిట్వీన్ ది టీచర్ అండ్ ది స్టూడెంట్, ఎక్స్చేంజింగ్ ది వ్యూస్. ఇది ఇచ్చాడు ఇక్కడ రిఫ్లెక్టివ్ లెవెల్లో, ట్రాన్సాక్షనల్ ఇచ్చాడు.
నెక్స్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఐడెంటిఫై దోస్ ఫీచర్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్. రేపు కంటిన్యూ చేద్దాం మనం ఇది. సీ యూ టుమారో. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ.